అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము లూమస్ మెథడ్ యూస్ చేసి నాగార్జున పిక్చర్కి ఎలాగా అవుట్లైన్ గీయాలో చూద్దాం. ముందుగా మనము ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్లో ఇచ్చిన విధంగా సర్కిల్ గీసుకున్న తర్వాత మధ్యగా ఒక లైన్ గీసుకుని మనము ఎప్పుడైనా లూమస్ మెథడ్కి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఐబ్రో లైను, నోస్ లైను, పైన హెయిర్ లైన్ లాగా అలా గీసుకున్న తర్వాత మనము నోస్కి మధ్యలో ఒక సర్కిల్ లాగా గీసుకుని అటు ఇటు ఓవల్ షేప్లో గీసుకోవాలి. తరువాత ఇప్పుడు నేను గీస్తున్నాను కదా, అట్లాగా మనకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మనం పెన్సిల్తో కూడా మెజర్ చేసుకుంటా గీసుకోవచ్చు. అప్పుడు మనకి ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్లో మనకి గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి ముందు మనం గ్లాసెస్ లాగా అవుట్లైన్ గీసుకున్న తర్వాత అప్పుడు మనం ఐస్ని వేసుకుందాము. జస్ట్ మనము మీసం ఎంత ఉందో అబ్జర్వ్ చేసుకుని తర్వాత నోస్ మిడిల్ లైన్లో గీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి మనకి ఇటువైపు ఇటువైపు మనకి చెవికి ఎంత దూరం ఉందో చూసుకుంటా మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. అలాగే హెయిర్ స్ట్రాండ్స్ మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, మనకి ఇటు పై వైపుగా కరువులాగా ఉన్నాయి కాబట్టి అలా కరువులాగా వేసుకోండి. మనం ర్యాండమ్గా వేయకుండా మనకి ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ మనము వన్స్ రఫ్ షేడింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ మనము మార్చుకోవచ్చు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు ఏ పెన్సిల్స్ వాడతారు ఏంటి మాకు వివరంగా చెప్పమని. నేను 3 రకాల పెన్సిల్స్ వాడుతున్నాను. ఒకటి ఫ్యాబర్ క్యాజువల్ వాడుతున్నాను, గ్రీన్ కలర్వి. అవి ఇంకొకటి 2 రకాల బ్లూ కలర్స్ ఉన్నాయి. ఇది ఒక లైట్ కలర్, ఇంకొకటి కొంచెం థిక్ కలర్ బ్లూ కలర్ ఉంటుంది. ఒకటి బ్లూక్ స్టూడియో వాడుతున్నాను, ఇంకొకటి స్టెడ్లర్ వాడుతున్నాను. మోస్ట్లీ ఫ్యాబర్ క్యాజువల్ వాడితే సరిపోతుంది. అవి మన అమెజాన్లో దొరుకుతాయి మనకి ఈజీగానే. లేదంటే మనం ఏదైనా మామూలుగా పెన్సిల్ స్టాప్కి అట్లా అయినా అడిగితే వాళ్ళు ఇస్తారు. ఎవరైనా బిగినర్స్ మీరు ఫ్యాబర్ క్యాజువల్ వాడండి, లేదంటే నార్మల్ సైజ్ చిన్నవి కూడా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. మోస్ట్లీ నేను ఈ లూమస్ మెథడ్ యూస్ చేసేదానికి 2B, 2B, 4B, 5B వరకే వాడతాను. అంతకంటే ఎక్కువ అన్లెస్ హెయిర్ దగ్గర 8B, 9B వాడతాను తప్ప మిగతా అంతా మనకి మోస్ట్లీ 4B, 2Bతోనే అయిపోతుంది. ఇది జస్ట్ 2B పెన్సిల్. మనము ఇక్కడ ఐ గ్లాసెస్లో ఉన్నాయి, మనకి హాఫ్ సరిగ్గా కనపడట్లేదు షేడింగ్ ఉండడం వలన. అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా గీసుకోవాలి. 1-2 సార్లు మెజర్ చేసుకుంటే జాగ్రత్తగా వేసుకోవాలి. మనం గ్రిడ్ ద్వారా వేస్తే చాలా ఈజీగా వేసేయవచ్చు, కానీ మనం ఇలా లూమస్ మెథడ్ యూస్ చేసినప్పుడు మిస్టేక్స్ అవి వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. మనకి ఐ కిందగా మనకి ఎక్కువ డార్క్గా కనిపిస్తుంది. ఎందుకంటే మన గ్లాసెస్ వేసుకున్నప్పుడు లైట్ కూడా మనకి బ్లాక్ చేస్తుంది. ఆ గ్లాసెస్ లోపల చుట్టూ మనకి ఎక్కువ బ్రైట్నెస్ కనిపిస్తుంది. అందుకని వన్స్ మనము 2B, 4B యూస్ చేసిన తర్వాత
ఒక్కసారిగా మనం చేత్తో జస్ట్ షేడింగ్ చేసుకున్నట్టుగా వేసుకుంటే బాగుంటుంది. మనకి బ్లెండ్ చేసుకున్నట్టు ఉంటుంది. మనం కంప్లీట్గా ఇక్కడ బ్లెండింగ్కి పెన్సిల్స్ బ్లెండింగ్ స్టమ్స్ అవి ఏమీ వాడట్లేదు. జస్ట్ చేత్తో నేను ఎక్కడైతే లైట్గా అవసరం అవుతుందో, ఎందుకంటే మనము ఇదేమి రియలిస్టిక్ పోర్ట్రేట్ కాదు, జస్ట్ మనం లూమస్ మెథడ్ యూస్ చేసి మనము అవుట్లైన్ ఎలా గీసుకోవాలి ఈజీగా, ఎవరిదైనా పిక్చర్ ఎలా గీయాలి అనే దానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకని మనం రియలిస్టిక్ పోర్ట్రేట్ ఏం గీయట్లేదు. రియలిస్టిక్ పోర్ట్రేట్లు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఆల్రెడీ ముందుగా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. వాటిల్లో అయితే నేను ఎక్కడ ఏ పెన్సిల్ వాడాలి ఏంటి అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం జస్ట్ లూమస్ మెథడ్ యూస్ చేసి అవుట్లైన్ ఎలా గీయాలి ఏదైనా పర్సన్కి అనేదానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోస్ట్లీ 2B పెన్సిల్, B పెన్సిల్, 4B, 5B వరకే వాడుతున్నాను. మీరు ఫ్యాబర్ క్యాజువల్ పెన్సిల్స్ ఎవరైనా కావాలనుకుంటే అమెజాన్లో దొరుకుతాయి ఈజీగా, అవి కొనుక్కొనైనా వాడుకోవచ్చు. మోస్ట్లీ అన్ని పెన్సిల్స్ ఒకే విధంగా ఉంటాయి. ఇట్లాగా లైన్స్ గీసుకున్న తర్వాత వన్స్ మనము దాన్ని చేత్తో బ్లెండ్ చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. అక్కడ ఇప్పుడు నేను గీసే దగ్గర మనం రిఫరెన్స్ పిక్చర్లో కూడా చూస్తే బాగా డార్క్గా ఉంది. ఎందుకంటే మనకి అక్కడ కొంచెం ఉబ్బుగా ఉంటుంది కదా, అక్కడ లైట్ బ్లాక్ అవుతుంది అనమాట. ఆ గ్లాసెస్ కిందగా లైట్గా ఉంది. మనం ఇలాగ మీసము అవి కూడా గీసుకునేటప్పుడు ర్యాండమ్గా గీయకూడదు. మనకి రిఫరెన్స్ పిక్చర్లో ఎలా అయితే ఉందో ఆ విధంగా గీసుకుంటే బాగుంటుంది. మనకి చాలామంది టీత్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ టీత్ కూడా మనం అక్కడ మెజర్ చేసుకుంటా పెన్సిల్తో జాగ్రత్తగా గీసుకోవాలి. మనకి ఇక్కడ అసలు అంత కనిపించట్లేదు, బాగా వెరీ థిన్గా కనిపిస్తున్నాయి. అందుకని నేను జస్ట్ నార్మల్గా సైడ్స్ గీస్తే సరిపోతుంది. మళ్ళీ మనం ఒక్కసారిగా చేత్తో ఇప్పుడు నేను బ్లెండ్ చేస్తున్నాను కదా, అలా చేత్తో బ్లెండ్ చేస్తే మొత్తం పిక్చర్ అంతా మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనము మొత్తం అంతా చేత్తో బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇదిగో పిక్చర్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే జస్ట్ 4B, 5B, 6B ఇవి యూస్ చేయాలంటే కొంచెం అవి ఎక్కువ గ్రాఫైట్ పెన్సిల్స్ బాగా థిక్ బ్లాక్గా రాస్తాయి కాబట్టి అవి మన చేతికి ఇలా వేసేటప్పుడు కూడా అతుక్కుని పక్కనంతా కూడా బ్లాక్ అయిపోతాయి. అందుకని కొందరు బిగినర్స్ కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మీకు అంతగా అనిపిస్తే అడుగున చేతికి కింద ఒక పేపర్ లాంటిది వేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మనము డార్క్ కలర్స్ యూజ్ చేస్తేనే మనకి ఎక్కువ రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటాయి పిక్చర్స్. మనము లైట్ 2B, 3B వరకు యూస్ చేస్తే మనకి పిక్చర్ చాలా లైట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఫ్యాబర్ క్యాజువల్ పెన్సిల్స్ అంటే ఇలా గ్రీన్ కలర్ అవి మోస్ట్లీ నేను 4B, 5B, 6B యూస్ చేస్తున్నాను. మిగతా అవి నేను 2B అవి బ్లూ కలర్ పెన్సిల్సే వాడుతున్నాను. ఎందుకంటే మీకు వీలుగా ఐడియా ఉంటుందని చెప్పి నేను Bకి 2Bకి వాటికి బ్లూ కలర్ పెన్సిల్స్ తీసుకుంటున్నాను. డార్క్ కలర్కి గ్రీన్ కలర్ పెన్సిల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను టీత్ గీస్తున్నాను కదా, జస్ట్ మనం ఎడ్జెస్లో గీసుకుంటే సరిపోతుంది. మధ్యలో అంతా మనము కంప్లీట్ వైట్గా కనపడదు, ఎందుకంటే మనకి షేడింగ్ అంతా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనము జస్ట్ ఒకసారి నేను ఇందాక ఆల్రెడీ చేత్తో ఇలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఎడ్జెస్లో గీస్తున్నాను.
మనకి అక్కడ బ్రైట్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ మనకి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వైపు నుంచి ఉంది కాబట్టి మనకి ఎక్కువ అటు సైడ్ బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అందుకని నేను అక్కడ అలాగా వదిలేశాను. మోస్ట్లీ ఇక్కడ వరకు నేను ఆల్మోస్ట్ అంతా 2B 3B వరకే యూస్ చేశాను. ఇక్కడ నుంచి మనం కొంచెం డార్క్ ఇన్ ద సెన్స్ మనము 4B 5B 6B యూస్ చేద్దాము. దానివల్ల మనకి రిజల్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనకి ఇక్కడ లైట్గా కనిపిస్తుంది. ఇంకొంచెం డార్క్గా వస్తే మనకి ఎక్కడైతే మనకి హెయిర్ ఉంది, తర్వాత మీసం దగ్గర, మన కళ్ళ దగ్గర, ఐబ్రోస్ దగ్గర, కింద గడ్డం దగ్గర అంతా మనము ఇంకొంచెం డార్క్ కలర్ మీన్స్ 4B 6B 8B వరకు యూస్ చేద్దాము. అప్పుడు మనకి పిక్చర్ ఇంకొంచెం బ్రైట్నెస్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. స్లోగా మనము డీటెయిల్ బై డీటెయిల్ వేసుకుంటా వెళ్ళాలి, ఒక్కసారిగా వేయలేము. ఇప్పుడు మనం ఫేస్ వైపు వేసాము, ఇప్పుడు మనం ఇయర్ దగ్గర అంతా మనం బిల్డ్ చేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అనేది. ఆల్మోస్ట్ నేనంతా ఇక్కడ 5B 6B 9B కూడా యూస్ చేస్తున్నాను.
నేను చెప్పిన విధంగా ఎక్కువ డార్క్ ఎక్కడెక్కడ ఉందో మధ్య మధ్యలో వదలాలి. ఎందుకంటే మనకి ఆ హెయిర్కి కూడా మనకి వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంది కాబట్టి జస్ట్ మధ్య మధ్యలో వదులుతా, కంప్లీట్ డార్క్ చేయకుండా మనం కొన్ని స్ట్రాండ్స్ని మనం ఎక్కువ ప్రెజర్ ఇచ్చి గీస్తున్నాము. మనం ఆల్మోస్ట్ అంతా డార్క్ పెన్సిల్స్ యూజ్ చేసాము. నేను ఇక్కడ కార్నర్లో ఇంకొంచెం వీడియో ఇస్తున్నాను. మనం ముందు 2B పెన్సిల్ యూజ్ చేస్తే ఎలా ఉంది, ఇప్పుడు డార్క్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తే ఎలా ఉందో జస్ట్ డిఫరెన్స్ మేక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు తెలిసినట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.